నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ లక్ష్యంగా దూసుకు వస్తూ ఉన్న క్షిపణులు, డ్రోన్లను తమ యొక్క వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుంటుందని కువైట్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సౌద్ అబ్దుల్ అజీజ్ గారైతే ప్రకటించారు. ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించిన 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లను కువైట్ గగనతలన రక్షణ వ్యవస్థ గుర్తించి సమర్థవంతంగా కూల్చిపేసిందని చెప్పేసి, క్షిపణులను గాలిలోనే అడ్డుకున్న సమయంలో వాటి శకలాలు కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని భవనాలపైన పడ్డాయి. దీనివల్ల స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పి అధికారులు తెలియజేశారు. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ ప్రచారం చేయవద్దని చెప్పి కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కోరడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ ఆల్ ఆదాన్ హాస్పిటల్ యొక్క అత్యవసర విభాగంలో 32 గాయాల కేసులు ఉన్నాయని చెప్పేసి, అన్ని విదేశీ పౌరులతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దాడులలో ఒకరు మరణించగా 32 మందికి గాయాలైతే కువైట్లోని వివిధ ఆసుపత్రులలో వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్లకు అవసరమైన వైద్య సహాయం అందిస్తూ ఉన్నామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, అవసరమైతే తప్ప ఈ యొక్క కువైట్ అధికారులు అధికారికంగా ప్రకటించేంత వరకు బయటికి రాకపోవడం మంచిది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపివేసిన తర్వాత ఇరాన్ మనం చూసుకుంటే ప్రతీకార చర్యల్లో భాగంగా దాడులు అయితే చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.